మీరు వింటున్న నిజమే. ఇండియాకి టెస్లా వచ్చింది. ఫస్ట్ షోరూమ్ ముంబైలో పెట్టారు. అయితే టెస్లా కాస్ట్ మామూలుగా లేదు. మనం టెస్లా కారు కొనాలంటే మనం ఆస్తి మొత్తం అమ్ముకున్నా కూడా ఒక 5 లక్షలు అప్పు చేయాలి. అంత కాస్ట్ పెట్టారు. ఆ కాస్ట్ ఎంతో, అది ఎంత కాస్ట్, ఎంత ప్రీ బుకింగ్కి ఎంత ఛార్జెస్ ఉంటాయో అదనేది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మొత్తం లాస్ట్ దాకా చూడండి. మీకు అర్థమైతే, ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే డీటెయిల్స్లోకి వెళితే, మన ఇండియాకి టెస్లా వచ్చింది. చాలా ఇయర్స్ నుంచి అదే మన మస్క్ మామ ఇండియాకి టెస్లా తీసుకురావడానికి ప్రయత్నించారు. కొన్ని ట్యాక్సెస్ రీజన్స్ వల్ల ఇండియాకి రాలేదు. అయితే మనం ట్యాక్సెస్ గురించి మాట్లాడుకుంటే దాదాపు 64 లక్షలు పడుతుంది వై మోడల్ అనే కార్కి. అదే బేసిక్ వర్షన్. ఇంకా డీటెయిల్గా చెప్తా. అయితే దానికి ట్యాక్స్ ఎంత తెలుసా, మనకు సుఖం పడుతుంది. యూఎస్లో 32 ల్యాక్స్ టెస్లా కార్. చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే చైనాలో 31 ల్యాక్స్ అంటున్నారు. అయితే ఇండియాలో మాత్రం 64 ల్యాక్స్, 79 ల్యాక్స్ ఉంది ఆ మోడల్ కార్. అయితే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అంత మోడల్ కారు మన ఇండియన్ రోడ్స్కి అడాప్టెడ్గా ఉంటుందా? ఎందుకంటే మన ఇండియన్ రోడ్స్ కొంచెం అన్అడాప్టెడ్గా ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉండడం నార్మల్గానే. మన ఇండియన్ రోడ్స్ చూశారు కదా, అంత భయంకరంగా ఉంటే దానికి అడాప్టెడ్గా ఉన్నాయా లేదా అని. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఆ కార్ ప్రీ బుకింగ్కి మాత్రం మనం 22 లక్షల పై చిల్లరగా డబ్బులు కట్టాలి. ఇప్పుడు మనం మహీంద్రా షోరూమ్ ఉన్నది కదా, మహీంద్రా కార్ కొనాలనుకో మనం 21 లక్షలు కట్టాలి. అది ఫర్ ఎగ్జాంపుల్ థార్ రాక్స్కి కడితే, ఒకవేళ మనకు బుకింగ్ చేసుకోకపోతే వచ్చేస్తుంది. వెయిటింగ్ పీరియడ్ దాకా మనకు నచ్చకపోతే వేరే కారుకి షిఫ్ట్ అవుతున్నప్పుడు మనం తీసేయచ్చు. కానీ ఇక్కడ టెస్లాలో అలా కాదు. మనం 22,000 కట్టినామనుకో దానికి నాన్ రీఫండబుల్ అని చెప్తున్నారు. 22,000 కట్టినాక అది నాన్ రీఫండబుల్, మనకు మాత్రం తిరిగి రూపాయి రాదు. గంగలో పోసినట్టే ఒకవేళ మన కారు తీసుకోకపోతే. సో టెస్లా అంటేనే ఇలాన్ మస్క్ మావ కారు. దాంట్లో 100 రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మనకి ఇక చూసుకోండి. దీని మోడల్స్ గురించి మాట్లాడుకుంటే, టెస్లా వై మోడల్ కార్ లాంచ్ చేశారు. అయితే దాన్ని ఫస్ట్ అంటే షార్ట్ రేంజ్ వచ్చి 500 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్ స్పీడ్లో పోతుంది. 100 స్పీడ్ జస్ట్ 5 సెకండ్స్ నుంచి 7 సెకండ్స్లో అందుకుంటుందని చెప్తున్నారు. సెకండ్ వై మోడల్ వచ్చి లాంగ్ రేంజ్ మోడల్. అది 622 650 కిలోమీటర్స్ పోతుందని చెప్తున్నారు. అది సేమ్ 6 సెకండ్స్లోనే అందుకుంటుంది. 201 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తుంది. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, దీని ప్రైజెస్ గురించి మోడల్ వచ్చి 64 ల్యాక్స్ చెప్తున్నారు. సో అది ఓన్లీ ఆన్ రోడ్ ప్రైజే. అదే లాంగ్ రేంజ్ వచ్చేసి, షార్ట్ రేంజ్ వచ్చేసి 72 ల్యాక్స్ చెప్తున్నారు. అయితే ఇది ఓన్లీ ఆన్ రోడ్ ప్రైస్ కాదు, ఆన్ రోడ్ ప్రైజే, ఆఫ్ రోడ్ ప్రైస్ కాదు. ఆఫ్ రోడ్ ప్రైజెస్ వచ్చి ఇంకా 2 లక్షలు యాడ్ అవుతాయి. అయితే నేను ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ కారు కొనాలనుకుంటే నాలాంటి మిడిల్ క్లాస్ వాడు ఆస్తి మొత్తం అమ్మినా కూడా ఇంకొక 4-5 లక్షలు అప్పు చేసి కొనుక్కోవాలి, అంత కాస్ట్. ఏంటంటే టెస్లా కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిన చైనా కంట్రీలో చీప్గా ఉంది, యూఎస్లో కూడా చీప్గా ఉంది. కానీ మన ఇండియాకి వచ్చేటప్పుడు ఈ ట్యాక్స్ బర్డెన్స్ వల్ల ఇంత తడిసి మోపిడి అవుతుంది. నాకు తెలిసిన మటుకైతే ఈ టెస్లా కారు కొనుక్కునే బదులు టాటా కంపెనీలో ఉన్నాయి చూడు, ఆ కారు కొనుక్కోవడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 70 ల్యాక్స్ అనేది మిడిల్ క్లాస్ వాడికి ఎఫెక్ట్ చేయలేడు. మేరీ వీళ్ళు ఉంటారు కదా, డబ్బులు ఉన్నవాళ్ళు, బాగా పైసలు ఉన్నవాళ్ళు ఎఫర్ట్ చేయగలరు. నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేడు. అది ఊహకి దాటి మించింది. సో మస్క్ మామ ఇంత రేంజ్లో డబ్బులు పెట్టి మళ్ళీ ఇంత దానికి ఇండియాకి తీసుకురావడం ఎందుకు? ఇండియాలో మ్యాక్సిమం మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. బడ్జెట్ ఫ్రెండ్లీ తీసుకురావచ్చు కదా. ఇప్పుడు బీవైడీ కార్స్ ఉన్నాయి కదా, వాళ్ళది ఒక 30 ల్యాక్స్ దాకా, 28 నుంచి 30 ల్యాక్స్ ఇంకొన్న మిడ్ రేంజ్ కార్స్ ఉన్నాయి. అవి కూడా ఎఫర్టబులే. అది బిహైండ్ ది రీచ్ కొంతమందికి, కానీ ఎఫర్టబుల్. కానీ ఇది మాత్రం బిహైండ్ ది రీచ్. ఎందుకంటే ఆ 70 లక్షలు పెట్టి మనము స్కోడా, ఆడి పెద్ద పెద్ద కార్లు, లగ్జరీ బ్రాండ్సే కొనుక్కోవచ్చు పెట్రోల్లో. కానీ ఇంత వర్తబుల్ అని అన్నాలో లేదు. ఎందుకంటే ఇండియన్ రోడ్స్కి తగ్గట్టు డిజైన్ చేశారో లేదు కార్స్ మనం చెప్పలేం. ఇండియన్ రోడ్స్ ఫారిన్ రోడ్స్ క్వైట్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఇండియన్ రోడ్స్ మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే కొంచెం స్మూత్గా ఉంటాయి. అవి కూడా ఇప్పుడు మన హైదరాబాద్ రోడ్స్ చూస్తుంటే అవి కొన్ని ఏరియాస్లో వర్కులు జరుగుతున్నాయి కదా, దానివల్ల డిఫెక్ట్ కొడుతుంది. సో మన ఇండియన్ రోడ్స్కి ఎంత ఎఫెక్టబుల్ ఉంటాయో లేవో చెప్పలేము. ఇంకోటి చెప్పాలనుకుంది ఏంటంటే, అది వచ్చిన తర్వాత ప్రీ బుకింగ్ చేసుకుని ఆన్ రోడ్కి వచ్చిన తర్వాత
మన ఇండియన్ డ్రైవింగ్ కండిషన్కి సెట్ అవుతుందా లేదా అనేది ఫ్యూ మంత్స్ పోయిన తర్వాతనే తెలుసుకోగలం. ఎందుకంటే ఇప్పుడే చెప్పలేం మన ఇండియన్ కండిషన్ అది వర్కౌట్ అవుతుందా లేదా. ఎందుకంటే దాంట్లో ఒక ఫ్యూచర్ ఉంటుంది, డ్రైవర్లెస్ మోడల్ అని ఉంటాయి కదా. సో మన ఇండియన్లో డిఫరెంట్ ఇప్పుడు మన ఇండియాలో ఏమిటంటే మనం హైవేలో పోతుంటే బర్రెలు ఆవులు అడ్డం వస్తాయి. సో దానికి తగ్గట్టు డిజైన్ చేశారా లేదా అదొకటి కూడా ఉంటుంది. అంటే మన ఇండియన్ కంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే యూరోపియన్ కండిషన్స్లో, అమెరికన్ కండిషన్స్లో, చైనా కండిషన్స్లో వర్కౌట్ చేశారు, కానీ మన ఇండియన్ కండిషన్స్కి వర్కౌట్ అవుతుందా లేదా అనేది మన ఫర్దర్గా ఫ్యూచర్ ఈ కార్లు వచ్చిన తర్వాత రోడ్ మీద పరుగులు తీసిన తర్వాతనే చెప్పగలం. మనం నార్మల్గా చెప్పలేం. ఎందుకంటే నేను ఇంతవరకు టెస్లా ఎక్కలేదు. ఒక 7 కంట్రీస్ ఏమో తిరిగినట్టున్నా, ఏ కంట్రీలో నేను పెద్దగా టెస్లా కార్ ఎక్కలేదు. ఫర్దర్గా మేబీ ఏరే కంట్రీ లైక్ దుబాయ్ అటు పోయినప్పుడు మనకు టెస్లా కార్ కనపడుతుంది కదా, ఒకసారి ఎక్కి చూద్దాం. మన ఇండియాలో ఇంకా రావడానికి టైం ఉంది, ఎందుకంటే కొన్ని కంట్రీస్లో టెస్లాస్ని క్యాబ్గా కూడా వాడుతున్నారు. మన ఇండియాలో టెస్లా కార్ని క్యాబ్గా వాడాలా అంటే అది 70 లక్షలు ఖర్చు పెట్టుకుని కొనుక్కున్నోడు క్యాబ్లా వాడతాడా? అఫ్కోర్స్ లగ్జరీ బ్రాండ్స్ క్యాబ్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు వాడతారు, కానీ మిడిల్ క్లాస్ నార్మల్ వాళ్ళు వాడలేరు. అందుకని సో అది కొంచెం బిహైండ్ ది రేంజ్లాగా అనిపిస్తుంది టెస్లా కార్స్ నాకు మాత్రం. సో అది ఎఫెక్టబుల్లా కాదని చెప్పాలి. ఎందుకంటే మేబీ ఫ్యూచర్లో ఇండియాలో టెస్లా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పెట్టచ్చు, దానివల్ల కాస్ట్ తగ్గొచ్చేమో. కానీ ఇప్పుడైతే 70 లక్షలు పెట్టి కొనమని వర్తా కాదా అనేది ఫర్దర్గా చూడాలి. ఇండియాలో ఇంకా షోరూమ్స్ ఓపెన్ చేయలేదు, ఓన్లీ ముంబైలో ఓపెన్ చేయబోతున్నారు అనే టాక్ మాత్రం నడుస్తుంది. నెట్లో ఫొటోసు, ఆ షోరూమ్ వీడియోస్ అని డైరెక్ట్ నెట్లో కనపడుతున్నాయి. కాబట్టి మనం ఫర్దర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటంటే త్వరలోనే ఓపెన్ అవబోతుంది ఇండియన్ రోడ్స్లో టెస్లా కార్ స్టార్ట్ కాబోతుంది. సో దాని ఎక్స్పీరియన్స్, మన ఇండియన్ కండిషన్స్, మన పలుకుల్లో కేసరి కండిషన్స్ ఎలా ఉంటుంది. మనకి ఇండియాలో ఏంటంటే రోడ్ మీద కార్ సెన్స్ అదేమంటారు సివిక్ సెన్స్ చాలా ఎక్కువ కదా మన ఇండియన్స్కి. సో దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి, మన కండిషన్స్కి ఆ కార్ వర్కౌట్ అవుద్దా లేదా అనేది చెప్పాలి. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. మీరు వింటున్న నిజమే, ఇండియాకి టెస్లా వచ్చింది. ఫస్ట్ షోరూమ్ ముంబైలో పెట్టారు. అయితే టెస్లా కాస్ట్ మామూలుగా లేదు. మనం టెస్లా కారు కొనాలంటే మనం ఆస్తి మొత్తం అమ్ముకున్నా కూడా ఒక 5 లక్షలు అప్పు చేయాలి, అంత కాస్ట్ పెట్టారు. ఆ కాస్ట్ ఎంతో, అది ఎంత కాస్ట్, ఎంత ప్రీ బుకింగ్కి ఎంత ఛార్జెస్ ఉంటాయో అదనేది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మొత్తం లాస్ట్ దాకా చూడండి. మీకు అర్థమైతే, ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే డీటెయిల్స్లోకి వెళితే, మన ఇండియాకి టెస్లా వచ్చింది. చాలా ఇయర్స్ నుంచి అదే మన మస్క్ మామ ఇండియాకి టెస్లా తీసుకురావడానికి ప్రయత్నించారు. కొన్ని ట్యాక్సెస్ రీజన్స్ వల్ల ఇండియాకి రాలేదు. అయితే మనం ట్యాక్సెస్ గురించి మాట్లాడుకుంటే దాదాపు 64 లక్షలు పడుతుంది వై మోడల్ అనే కార్కి, అదే బేసిక్ వర్షన్. ఇంకా డీటెయిల్గా చెప్తా. అయితే దానికి ట్యాక్స్ ఎంత తెలుసా, మనకు సుఖం పడుతుంది. యూఎస్లో 32 ల్యాక్స్ టెస్లా కార్, చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే చైనాలో 31 ల్యాక్స్ అంటున్నారు. అయితే ఇండియాలో మాత్రం 64 ల్యాక్స్, 79 ల్యాక్స్ ఉంది ఆ మోడల్ కార్. అయితే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అంత మోడల్ కారు మన ఇండియన్ రోడ్స్కి అడాప్టెడ్గా ఉంటుందా? ఎందుకంటే మన ఇండియన్ రోడ్స్ కొంచెం అన్అడాప్టెడ్గా ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉండడం నార్మల్గానే. మన ఇండియన్ రోడ్స్ చూశారు కదా, అంత భయంకరంగా ఉంటే దానికి అడాప్టెడ్గా ఉన్నాయా లేదా అని. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఆ కార్ ప్రీ బుకింగ్కి మాత్రం మనం 22 లక్షల పై చిల్లరగా డబ్బులు కట్టాలి. ఇప్పుడు మనం మహీంద్రా షోరూమ్ ఉన్నది కదా, మహీంద్రా కార్ కొనాలనుకో మనం 21 లక్షలు కట్టాలి. అది ఫర్ ఎగ్జాంపుల్ థార్ రాక్స్కి కడితే ఒకవేళ మనకు బుకింగ్ చేసుకోకపోతే వచ్చేస్తుంది. వెయిటింగ్ పీరియడ్ దాకా మనకు నచ్చకపోతే వేరే కారుకి షిఫ్ట్ అవుతున్నప్పుడు మనం తీసేయచ్చు. కానీ ఇక్కడ టెస్లాలో అలా కాదు. మనం 22,000 కట్టినామనుకో దానికి నాన్ రీఫండబుల్ అని చెప్తున్నారు. సో 22,000